మక్కలకు మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారులకు ఇచ్చి నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఏడాది రికార్డు స్థాయిలో 12,94,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా 39 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అనుకున్న ప్రకారం అధిక దిగుబడి వచ్చినా మార్కెట్లో మద్దతు ధర లభించగా ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మక్కల ధరలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో క్వింటాల్కు 1,600 నుంచి 1,800 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. వాస్తవానికి ప్రభుత్వ మద్దతు ధర 2,400 ఉండగా కొనుగోలు సెంటర్లు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో క్వింటాల్కు 600 నుంచి 800 వరకు రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెఫెడ్ ద్వారా సుమారు 200 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఇవాల్టి వరకు సగం సెంటర్లు కూడా ప్రారంభం కాలేదు. సిద్దిపేట, నాగర్ కర్నూల్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, భూపాల్పల్లి, హనుమకొండ తదితర 10 జిల్లాల్లో 75 సెంటర్లు మాత్రమే తెరిచినా అక్కడ కూడా కొనుగోళ్లు షురూ కాలేదు. ప్రతి మండలానికి ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అమలు కాలేదు. సెంటర్లు తెరవకపోతే ఎంతకాలం మక్కలు ఆరబోసి ఎదురు చూడాలని రైతులు వాపోతున్నారు. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో ప్రైవేటు వ్యాపారులు ఇదే అదునుగా అక్రమ దందాకు పాల్పడుతున్నారు. 15% తేమ ఉన్న మక్కలనే కొనుగోలు చేస్తూ తేమ శాతం ఎక్కువ ఉందని కొర్రీలు పెడుతూ తక్కువ ధరకే కొంటున్నారు. దళారుల సాయంతో అమ్ముకుందామంటే లేనిపోని కొర్రీలు పెడుతూ తక్కువ ధరకే కొనుగోలు చేసి దండుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో 1,600 నుంచి 1,700 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తుందని దిగులు చెందుతున్నారు. వారం రోజుల్లోగా సెంటర్లు తెరవకపోతే పూర్తిగా నష్టపోతామని రైతులు బాధపడుతున్నారు. ఒకవైపు మద్దతు ధర లేక మరోవైపు వడగళ్లతో కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ వర్షం పడితే ఎండబోసిన ధాన్యం తడిసి నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు మక్కలు కొనాలని, లేకపోతే పంట మొత్తం దళారుల చేతికి వెళ్లిపోతుందని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రికార్డు స్థాయిలో సాగు జరుగుతున్నప్పటికీ సకాలంలో కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.